ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయమున దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. దోషభరితుని మార్గము మిక్కిలి వంకర మార్గము, పవిత్రుల కార్యము యథార్థము. ఆమెన్. హల్లెలూయా. మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, దేవుని మార్గము యథార్థమైనది, నీతిగలది, సత్యమైనది, మనలను మోక్షరాజ్యమునకు చేర్చు మార్గము, బాధల నుండి విడిపించే మార్గము, శత్రువులను మిత్రులుగా చేయు మార్గము, ప్రేమను వృద్ధి చేసే మార్గము, అపాయముల నుండి తప్పించే మార్గము, దుష్టిని మార్గము వంకర మార్గము, మనలను ఇబ్బందులకు గురిచేసే మార్గము, పతనానికి తీసుకువెళ్ళే మార్గము, వేదనకు గురిచేసే మార్గము, సమస్యలను తీసుకువచ్చే మార్గము, అపవాది ఉచ్చులలో చిక్కుకునేలా చేసే మార్గము, పవిత్రుల మార్గము యథార్థమైనది, నీతిగలది, పవిత్ర కార్యములు యథార్థమైనవి. ప్రియ సహోదర సహోదరి, మన సహవాసము ఎవరితో చేస్తున్నాము? దుష్టులతో సహవాసం చేస్తున్నామా, లేక దేవుని బిడ్డలతో పవిత్రులతో సహవాసం చేస్తున్నామా? ఒకసారి పరీక్షించుకుందాం. దేవుని నమ్ముకున్న బిడ్డలు దుష్టిని సహవాసము చేయకూడదు. దుష్టునితో పాలు పంపులు పొందితే వాడి లక్షణాలు దేవుని పిల్లలైన వారికి కూడా అలవాటుగా మారిపోతాయి. కావున ప్రియమైన సహోదర సహోదరి, తల్లిదండ్రులైన వారు పిల్లలు ఎక్కడికి వెళుతున్నారు, ఎవరితో వెళుతున్నారు, ఎంత సమయాన్ని ఎవరితో గడుపుచున్నారు అనేది తల్లిదండ్రులైన వారు పిల్లలను కనిపెట్టాలి. కుటుంబాన్ని కట్టుకునేది ముఖ్యమైనది స్త్రీ పాత్ర గనుక పిల్లలను చాలా జాగ్రత్తగా పెంచాలి. తల్లిదండ్రుల ఆధీనంలో పిల్లలను పెంచాలి. పిల్లలకు తెలివి, వివేచన, జ్ఞానము నేర్పించవలసిన బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లలు చెడిపోవాలన్నా, బాగుపడాలన్నా, ప్రయోజకులు అవ్వాలన్నా తల్లిదండ్రులదే బాధ్యత. ప్రియ సహోదర సహోదరి, ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలను దేవుని భయంతో పెంచుతున్నారు, క్రమశిక్షణలో పెంచుతున్నారు? పిల్లలకు ఏది అడిగితే అది ఇచ్చి చివరకు వారిని లోకానుసారులుగా తయారు చేస్తున్నారు. ముఖ్యముగా తల్లిదండ్రులైన వారు దేవుని భయంతో పెంచాలి. తల్లిదండ్రుల భయంతో పెంచాలి. పిల్లలకు ఏది ఉపయోగకరమో, ఏది హానికరమో తల్లిదండ్రులకు తెలుసు. కానీ ఎందుకు పిల్లలకు తల్లిదండ్రులు లొంగిపోతున్నారు? పిల్లల మాట తల్లిదండ్రులు వింటున్నారు. ప్రస్తుత కాలం జరుగుచున్నది. ఇది వాక్యమునకు విరుద్ధము. తల్లిదండ్రుల మాట పిల్లలు వినాలి, గైకొనాలి. క్రైస్తవ కుటుంబాలలో ప్రస్తుత కాలంలో ఎంతమంది గృహములలో కుటుంబ ప్రార్థనలు జరుగుచున్నవి? ఎంతమంది కుటుంబాలు క్రమం తప్పకుండా ఆదివారము ఆయన ఆలయానికి కుటుంబ సమేతముగా వెళుతున్నారు? ప్రియ సహోదర సహోదరి, దేవుని నమ్ముకున్న వారి కుటుంబాలు ఒక ప్రత్యేకింపబడిన వారుగా ఉండాలి. వేసవికాల సమయంలో పిల్లలను VBSకు పంపించాలి. దేవుని వాక్యము నేర్పించాలి. ప్రియ సహోదర సహోదరి, దుష్టుని మార్గములు దోషభరితుని మార్గములు, వంకర మార్గములు, వాని మార్గములు బహు వేదనకరమైన మార్గములు, బాధకరమైన మార్గములు. మొదట ఉపయోగకరంగా ఉన్నట్లు ఉంటాయి, కానీ చివరకు నిత్య నాశనమునకు తీసుకువెళుతుంది, పతనావస్థకు చేరుస్తుంది. ప్రియ సహోదర సహోదరి, ఎట్టి పరిస్థితుల్లోనైనా దుష్టిని మార్గములలో నడవవద్దు. వాడు చెప్పే ఆలోచనలు అంగీకరించవద్దు. దుష్టిని చిత్త ప్రకారము దుష్టునితో ఏకీభవించవద్దు. దేవుని నమ్ముకొని ఆయన చిత్త ప్రకారము, వాక్య ప్రకారము జీవించే వారితోనే సహవాసం చేయండి. దేవుని నమ్ముకుని పవిత్రముగా జీవించే వారితో, పవిత్ర కార్యములు జరిగించే వారితోనూ, యథార్థవంతులతోనూ, నీతిమంతులతోనూ, సత్యవంతులతోనూ సహవాసం చేయాలి. దేవుని ఆజ్ఞానుసారంగా జీవించి ఆ దేవాది దేవుని మెండైన దీవెనలు, ఆశీర్వాదములు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమెన్.